హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాహ్నా వ్లాగ్స్. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ అనేది పెట్టదలుచుకున్నాను. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్లో సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. సో నేను మా పాప చేసే పనులు కానీ, నేను చేసే ఇంట్లో పనులు, మేము ఎక్కడికైనా వెళ్ళి మా హస్బెండ్ కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి అయితే ఏదేమైనా వ్యూస్ వచ్చినా రాకపోయినా మాత్రం కంటిన్యూగా వీడియోస్ అనేది పెట్టేస్తాను. ఎంత లేట్ అయినా పర్లేదు, కానీ ఎప్పటికైనా సక్సెస్ వస్తుందనే నమ్మకం అయితే ఉంది. సో ఇది ఉంటా అండి. ఇంకా మిగతా వ్లాగ్ అనేది కంటిన్యూ చేసుకోండి. మా పాప అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే రెడీ చేశానమాట, ఫ్రెష్ అయింది. ఈమె చాలా లేట్ గా లేస్తుందండి. సో దీంతో ఇదే తన్నొప్పి అనమాట. ఇప్పుడు లేట్ గానే లేస్తుంది, ఎప్పుడు తొందరగా లేవదు. చైత్రరా హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. రామ్మా హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెయ్యి పాలి, హాయ్ చెప్పు. ఈవిడైతే ఇప్పుడు ఇడ్లీ అయితే తినేస్తుంది. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత కాసేపు బయటకు వెళ్ళి ఆడుకుంటారు ఆంటీతో. అవునా కదా? బయటకు వెళ్ళి ఆడుకుంటావు కదా? చెప్పు. అక్కడ ఆడుకుంటావా? సరే అయితే మిగతా బ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తా. మా చైత్ర అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది. తనకి ఎప్పుడు రైమ్స్ చూస్తానే తింటది అనమాట. డాన్స్ కూడా వేస్తున్నావా? ఇదిగోండి చారు, మా చైత్ర కోసం అయితే చారు ప్రిపేర్ చేస్తాను. సోనా రైస్ అయితే ఉడుకుతుంది. ఇది వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అనమాట. ఈరోజు లంచ్ ఇది. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడే బట్టలు అయితే తెచ్చాం పైనుంచి. ఇదిగోండి మా పాప అయితే లేచింది. ఇప్పుడే లేచి గంతులేస్తుంది. ఏం చేస్తున్నావు చైత్ర? ఇదిగోండి బట్టలు అయితే తెచ్చాం. ఇవి అయితే మడత పెట్టేసి మా చైత్రకి అయితే లంచ్ కొంచెం ఈవినింగ్ స్నాక్స్ కింద లడ్డు ఉంది, అది పెట్టేసి. సో పప్పు అయితే కడగాలి, రేపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, టిఫిన్ అయితే వేయాలి కాబట్టి కడగాలి. ఏంటి దెబ్బ? అది ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? అది ఎప్పుడో తగిలింది నీకు, ఇప్పుడు దాకా చూసుకోలేదా? సరేలే, ఏమవదు, తగ్గిపోద్దులే, చిన్న గీత అంతే. అలా అడగకూడదు, చిన్న దెబ్బకి అలా ఇడిచేస్తావా మరి? ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే మా చైత్రకి పాలు కాయాలి. పాలు ప్లస్ పప్పు వేసాను గ్రైండర్లో, చూపిస్తారండి. ఇదిగోండి పప్పు అయితే వేసాను, నలుగుతుంది. సో చూసారు కదా, రేపు పొద్దున్న చైత్రకి అయితే ఇడ్లీ కోసం వేసా. ఇదిగోండి చైత్ర నేను అయితే రెడీ అయిపోయాం. సో ఇదిగోండి. ఏంటి ఏమి ఇరిపోయింది? గుర్రం ఇరిపోయిందా? ఇక్కడుందా? మరి ఏం చేస్తావు దీన్ని? పెట్టు. ఎలా పెడతావు? నువ్వే ఎరగొట్టావా? పెట్టు మరి, పెట్టు మరి. అవ్వట్లేదా? ఇటు చూడు. ఆమ్ తింటావా? ఎలా తింటావు? ఆమె ఎలా తింటావు చెప్పు. ఆమె ఎలా తింటావు చెప్పు మరి. గుర్రం తర్వాతలే, ఆమె ఎలా తింటావు? ఇటు చూడు. ఆమె ఎలా తింటావు? అమ్మ అని తింటావా? సరే అయితే బాయ్ చెప్పు మరి. సో ఈ రోజు బ్లాగ్ ఇదండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చైత్ర బాయ్ చెప్పమ్మా. అన్ని రేపు కలుద్దాం, మరొక బ్లాగ్తో ముందుకు వస్తాం. నేను మా చైత్ర రేపు మాత్రం వీడియోస్ కూడా చేస్తాం, షార్ట్ వీడియోస్ కదమ్మా కదా. సరే బాయ్ చెప్పు. బాయ్ అండి.